అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. ఇందిరమ్మ ఇల్లు కట్టింది లేదు, ఇల్లు వంచింది లేదు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసింది లేదు. గత 71,000 మంది, నేను రోజు చెప్తాను లెక్క. పోయిన బడ్జెట్లో 22,500 కోట్ల రూపాయలను బడ్జెట్లో ప్రవేశపెట్టుకున్నారు. ఆ బడ్జెట్లో ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు కట్టిర్రు, ఎంతమందికి ఇచ్చిర్రయ్యా అంటే లెక్క పత్రం లేదు సార్వార్ల దగ్గర. ఇక పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి బాంబుల మీద బాంబులు వెళ్తాడు. ఆ బాంబులు ఏంటంటే ఈ 3.5 ఏళ్లలో 20 లక్షల ఇండ్లు కడతాము అని చెప్పేసి. సరే 20 లక్షల ఇండ్లు పక్కకు పెట్టుర్రు, కానీ పాత లిస్టు ఏదైతే ఉంటుందో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సెకండ్ విడత థర్డ్ విడత అని చెప్పేసి ఆ లిస్టులలో పేర్లు వచ్చిన లిస్టులలో పేర్లు ఏవైతే ఉంటాయో ఆ పేర్లను వీళ్ళు తీసేసి వీళ్ళకి కావాల్సిన పేర్లను ఎక్కిస్తున్నారు అనేది ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ వ్యవహారంలో నడుస్తున్న కథ. ఇక ఒక జాగాలనైతే గూన పెంకలు పెట్టి స్లాబ్ పోసిండ్రు. ఇక మరి పెంకుటిల్లు అనుకున్నారా లేకపోతే స్లాబ్ ఇల్లు పెంకుటిల్లని ఎందుకన్నారు? వాళ్ళ పెంకులు పెట్టి కడితే పెంకుటిల్లు, స్లాబ్ చెత్త పోసి కడితే అది స్లాబ్ ఇల్లు. కానీ ఇక్కడ గూన పెంకలు పెట్టి స్లాబ్ పోసిండ్రు, లోపల కాంక్రీట్ పెట్టాలి లేకపోతే సలాకలు పెట్టాలి. అది నిన్న చూసినాం సోషల్ మీడియాలో గిర్ర తిరుగుతూ ఉన్నది. ఇది ఎక్కడ కథరా నాయన, ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి గూన పెంకలతో స్లాబ్ పోసిరు అని చెప్పేసి. ఇది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిందే ఒక ముచ్చట పట్టుకొని వచ్చిన, ఆ ముచ్చట మీకు చెప్తా. కానీ అయితే ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో రసాభాస జరుగుతూ ఉన్నది. ఎక్కడికి పోయినా ప్రజలు నిలదీస్తూ ఉన్నారు, గల్లా బట్టి ప్రశ్నించినంత పనిచేస్తూ ఉన్నారు. ఏమాయ ఇందిరమ్మ ఇండ్లు, ఆ లిస్టులో మా పేరు వచ్చింది, ఇప్పుడు లిస్టులో పేరు కనబడేది ఏంటి అని చెప్పేసి అందరూ లొల్లి పెడుతున్న క్రమంలో ఒక వీడియో బయటకు వచ్చింది. ఎవడేమనుకున్నా మంచిదే, ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ కార్యకర్తలకే రావాలి. ఇక థర్డ్ విడతలు ఎవరైనా లేనోళ్ళు ఉంటే గరీబోళ్ళు ఉంటే వాళ్ళకి ఇస్తాం, కానీ ఈ మొదటి విడత సెకండ్ విడతలు ఏవైతే ఉన్నాయో అవి కాంగ్రెస్ కార్యకర్తలకే రావాలి అని చెప్పేసి. ఇటుక కట్టింది లేదు, పునాది తీసింది లేదు, రౌతు పెట్టింది లేదు, కట్టింది లేదు. కానీ ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి ఊదరగొట్టనికే నడుస్తా ఉన్నది. కేసీఆర్ హామీలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, పూర్తయిన ఇండ్లు ఏవైతే ఉన్నాయో చిన్న పనులకు ఆగిపోయిన వాటికి కూడా మరమ్మతులు చేపట్టలేదు, కానీ అది కట్టలేదు. ఆ కట్టినవి పూర్తయినవి ఏవైతే ఉంటాయో వాటికి ఇందిరమ్మ ఇండ్ల 3 రంగులు అంది, అవి ఇందిరమ్మ ఇండ్లే అని చెప్పేసి పంపిణీ చేసే కార్యక్రమం మొదలు పెట్టుకున్నారు. కానీ కట్టలే. సునీల్ కనుగోలు సర్వే టీమే ఒప్పుకున్నది 10% కూడా ఇందిరమ్మ ఇండ్లు కట్టలేరు అని చెప్పేసి. అయితే ఈడ ఒక ముచ్చట ఏంటంటే, ఈ ఇందిరమ్మ ఇండ్ల నేపథ్యంలో పాపం వీళ్ళకి ఇల్లు చూడుర్రు. నేను మీకు ఇల్లు చూపెడతా. ఈ ఫోటో మీకు కనబడుతుంది కదా, ఇది గుడిసె, ఇది ఇల్లు. పాపం ఇంట్లో వాళ్ళు జీవనం కొనసాగిస్తూ ఉన్నారు వీళ్ళిద్దరు. అయితే వీళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయినాయి. ఎప్పుడు మంజూరు అయినాయి? పోయిన ప్రభుత్వంలో లిస్ట్ వచ్చింది, అంటే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు అయినాయి. తర్వాత వీళ్ళకు లిస్ట్ వచ్చింది. ఈ లిస్టులో పేరు వచ్చిన తర్వాత ఇప్పుడు తీరా లిస్టులో పేరు చూస్తే పేరు లేదట. ఏమైంది పేరు లేదు అని చెప్పేసి అడిగితే, ఇగో నువ్వు కేసీఆర్ మొన్న కేసీఆర్ ఫోటో పెట్టినావు కదా, కేసీఆర్ ఫోటో స్టేటస్ పెట్టినావు కదా, అందుకే నీకు ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యలేదు అని చెప్పేసి చెప్పిరట. గింత అధ్వానం ఉంటుందా అనుల్లా? గింత ఘోరం ఉంటుందా? మరి పోయిన ప్రభుత్వంలో ఎన్నో పథకాలు ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా ప్రజల జీవన విధానం మెరుగుపరిచే విధంగా ఎన్నో పథకాలను ఇచ్చుకుంటూ పోయినరు కదా. మరి ఇచ్చుకుంటూ పోయినప్పుడు ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన ఎవరైతే వేరే పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ లేకపోతే బీజేపీ పార్టీ వాళ్ళు కానీ వాళ్ళకి ఇచ్చుకుంటూ పోయారు కదా, పార్టీలతో తేడా లేకుండా రాజకీయాలకు అతీతంగా ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి నిలబెట్టుకుంటా సంక్షేమ పథకాలు అన్నీ ఇచ్చుకుంటూ పోయినరు కదా. మరి పోయిన ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఇచ్చిన వాటిని అన్ని రికవరీ చేస్తారా? ఇప్పుడు చేయలేరు కదా. ఈ పార్టీల వ్యత్యాసం ఎందుకు చూపెడతా ఉన్నారు ఇక్కడ? పార్టీలతో మీకు సంబంధం ఏంది? ఎవరైనా పంచేది ప్రజాధనమే కదా. ప్రజల కోసం ఖర్చు పెట్టేటి అన్ని ప్రజా పైసలే. ప్రజల జీవన విధానాలు మెరుగుపరచడం కోసం, ప్రజల కోసం మళ్ళీ తిరిగి ఖర్చు చేయడం కదా. కాంగ్రెస్ నాయకులు ఇంట్లోకి వెళ్ళిస్తున్నారు, ఇత్తలేరు కదా. ఇది ఎక్కడ జరిగింది అని అంటే, మంత్రి వివేక్ నిర్వహించిన కార్యక్రమంలో తనకి ఇవ్వాల్సిన ఇందిరమ్మ ఇంటి ప్రొసీడింగ్ను ఆపేసినట్టు ఆవేదన వ్యక్తం చేసిన మంచిర్యాల జిల్లా భీమారం మండలం పోలంపల్లికి చెందిన నక్క సనా వేణు దంపతులు. ఈ విషయంపై ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి పంచాయతీ కార్యదర్శి సృజనను కలిస్తే మంత్రి ప్రియే ప్రొసీడింగ్ ఆపేయమని చెప్పిర్రని, బీఆర్ఎస్ స్టేటస్లు ఎందుకు పెడుతున్నారని పంచాయతీ కార్యదర్శి పేర్కొనడంతో కంగుదిన్న దంపతులట. కేసీఆర్ ఫోటో స్టేటస్ పెట్టినందుకు వివేక్ పిఏ ప్రొసీడింగ్ ఆపేయమని చెప్పారని తెలిపిన పంచాయతీ కార్యదర్శి అని చెప్పేసి. తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం రోజున కేసీఆర్ ఫోటో వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నందుకు ఇందిరమ్మ ఇల్లు క్యాన్సల్. ఇలా కథ చూడుండ్రి ఎట్లున్నదో. ఇంత అధ్వానమా, ఇంత ఘోరమా?
కేసీఆర్ రజతోత్సవ సభకు హాజరైనరని ఇద్దరు అంగవైకల్యం కలిగిన వాళ్ళకు భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళు రజతోత్సవ సభకు పోయిర్రని వాళ్ళ ఇల్లు క్యాన్సల్ చేసి వచ్చిన తర్వాత వివేక్ పిఏ ప్రొసీడింగ్ ఆపమని చెప్పినట్టు ఈ పిఏ ఎవరు చెప్పడానికి? బరాబర్ నచ్చిన వాళ్ళ స్టేటస్లు పెట్టుకుంటారు. మీరు నచ్చే పనులు చేయరు, మీ స్టేటస్లు కూడా పెట్టుకుంటారు. అద్దన్నారా ఎవరన్నా? నచ్చే పనులు చేయంగా మీరు చేసేటి ఏమో తలా తోకలేని పనులు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకుంటూ పోతారు. మళ్ళీ మీ స్టేటస్లు పెట్టుకోవాలి. ఈ వివేక్ పిఏ ఎవరు చెప్పడానికి? పిఏ ఇంట్లోకి వెళ్ళి ఇస్తానవా నువ్వు, లేకపోతే మీ ఎమ్మెల్యే ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి ఇస్తుండ్రా? వివేక్ పిఏ చెప్తానట ఆ ఇందిరమ్మ ఇళ్ళ ప్రొసీడింగ్ ఆపేయమని చెప్పిండట. ఎట్లా చెప్తారు? ఎవరు జాగీరని చెప్తారు? ఎవరు సొమ్మని చెప్తారు? మీరు కేసీఆర్ స్టేటస్, కేసీఆర్ ఫోటో స్టేటస్ పెట్టుకున్నది కదా ఇంతగానం, గింత అధ్వానమా, గింత నీచమా, గింత దారుణమా? అదే చెప్పిన కదా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు ఆయన వివేక్ అన్నట్టు ఆయన తిరుక్కుంటనే వచ్చిండు కదా, పార్టీలు తిరుక్కుంటనే వచ్చిండు కదా. మరి వివేక్ పిఏ చెప్తే ఆపేసిరట. మరి వివేక్ పిఏ పోయిన ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకున్న హామీలు ఎవరైతే తీసుకున్నారో బీజేపీ కాంగ్రెస్ నాయకులు అవన్నీ మళ్ళీ తిరిగి ఇచ్చేయండి, వాపస్ ఇచ్చేయండి అని చెప్పి కూడా ఆర్డర్ పాస్ చేయాలి కదా వివేక్ పిఏ. పార్టీలకేం సంబంధం? ప్రజల జీవన విధానం మెరుగుపడాలి కదా. పార్టీలకు ఏమైనా సంబంధం అయినా? పాపం వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, వినుండ్రి, కొంచెం అర్థమైతలేదు. రైట్, బీఆర్ఎస్ స్టేటస్లు పెడుతున్నామని చెప్పేసి ఇందిరమ్మ ఇల్లు ఆపేసిరట. ఇట్లున్నది కథ. ఖాళీ కేసీఆర్ ఫోటో పెట్టుకున్నందుకు, కేసీఆర్ ఫోటో ఉన్నదని కేసీఆర్ కిట్ ఆపేస్తుంది, కేసీఆర్ ఫోటో చూస్తుర్రని కేసీఆర్ ఫోటోలు ఎక్కడ కనబడితే అక్కడ తీసేస్తుంది, కేసీఆర్ ఆనవాళ్ళు కనబడుతున్నాయి అని చెప్పేసి కేసీఆర్ ఆనవాళ్ళను చెరిపేసే ప్రయత్నం చేస్తుంది. అట్టర్ ఫ్లాప్ కాబడుతుంది, బూమరాంగ్ కాబట్టి ఫెయిల్ కాబడుతుంది. అయినప్పటికీ కూడా ఈ ప్రయత్నాలు మానుకుంటలేరు. ఎన్ని పథకాలను అమలు చేసిర్రు? సాతనైతే మీకు చేతనైతే ఆ పథకాలను, అట్లాంటి పథకాలు పెట్టుకున్నారు కదా పోయిన ప్రభుత్వంలో. పథకాలను అటకెక్కించి ఆ పథకాలను కూడా కొనసాగించకుండా, కెమెరా, ఆ పథకాలను కూడా కొనసాగించకుండా మొత్తం మీద ఆ పథకాలను అటకెక్కించి ఇలా ఈ పథకాలను పెట్టుకున్నారు కదా, మరి ఈ పథకాలను అమలు చేయండి. అమలు చేస్తలేరు. ఈ పథకాలను అమలు చేసిన పాపాన పోతలేరు. మళ్ళా అమలు చేసే వాటిల్లో బీఆర్ఎస్ కార్యకర్తలకైతే ఇచ్చేది లేదు, బీఆర్ఎస్ వాళ్ళ స్టేటస్లు పెట్టుకుంటూ ఇచ్చేది లేదు, కేసీఆర్ స్టేటస్ పెట్టుకుంటూ ఇచ్చేది లేదు అని చెప్పేసి ఈ భాగవతాల ఇంత ఘోరమా, ఇంత అధ్వానమా ఎక్కడన్నా ఉంటుందా అనొల్ల? ఇది కథ. పాపం వాళ్ళ ఇల్లు ఎట్లున్నది? పేదరికంలో ఉన్నారు కదా, అయినా అని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కాబట్టి ఎంత పేదోళ్ళైనా సరే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాకపోతే వాళ్ళకి ఇచ్చేది లేదు, ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నోళ్ళైనా సరే వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి అని చెప్పేసి ఇదే విధానం నడుస్తూ ఉన్నది. అతక అమలు చేయాల్సిన అమలు చేస్తలేరు, కట్టింది లేదు, చేసింది లేదు. ఉన్న ఇళ్లను మంజూరు చేయడానికి ఇంతగానో ఆపసోపాలు పడుకుంటా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అయితే ఆ ఇండ్లను ఆపేస్తూ ఉన్నారు. రైట్, ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్కి సపోర్ట్ చేయండి. శనార్థి.